ఒక గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. అతనికి చాలా తెలివితేటలు ఉండేవి, కానీ అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. రఘు చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ అతని వ్యాపారం సరిగ్గా సాగలేదు. ఒకరోజు రఘు తన స్నేహితుడి సలహా మేరకు పెద్ద పట్టణానికి వెళ్లి పెద్ద వ్యాపారులు కలిశాడు. అక్కడ అతను ఒక జ్ఞానవంతుడు, విష్ణు శర్మ అనే వ్యక్తిని కలుసుకున్నాడు. విష్ణు శర్మ రఘుతో మాట్లాడుతూ, విజయం పొందాలంటే కేవలం శ్రమ చేయడం కాకుండా కొన్ని వ్యూహాలను పాటించాలి అని చెప్పారు. ఈ మాటలు విన్న రఘు తన వ్యాపారంలో కొన్ని మార్పులు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. తర్వాత రఘు తన గ్రామానికి తిరిగి వచ్చి తన చిన్న వ్యాపారాన్ని ఒక కొత్త పద్ధతిలో నిర్వహించడం మొదలుపెట్టాడు. మొదట అతను తన వద్ద ఉన్న కొద్దిపాటి ధనంతో చిన్నగా వస్తువులను కొనుగోలు చేసి అవి గ్రామస్తులకు సరసమైన ధరలో అమ్మడం ప్రారంభించాడు. అతను ఎప్పుడూ నాణ్యతకు పెద్ద పీట వేశాడు. ఎలాంటి తప్పులు చేయకుండా కస్టమర్లకు మంచి సేవలు అందించాడు. నెలలు గడిచిన కొద్ది రోజులకు రఘు వ్యాపారం బాగా పుంజుకుంది. అతను క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించి ఇతర గ్రామాలకు తన సేవలను తీసుకెళ్లాడు. రఘు ఇప్పుడు గ్రామంలో అత్యంత ప్రసిద్ధ వ్యాపారిగా మారాడు. ఈ క్రమంలో రఘు తెలుసుకున్న విషయం ఏమిటంటే, విజయం పొందాలంటే కేవలం కష్టం కాదు, సరైన వ్యూహాలు, సమయపాలన మరియు కస్టమర్లకు నమ్మకం ఇవ్వడం ఎంతో ముఖ్యం. ఈ కథ చెబుతున్నది ఏమిటంటే, తెలివితేటలు మరియు కష్టంతో ఏదైనా సాధ్యమే.